తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలకు ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతున్నాయన్న సీఎస్ డిస్కంలో పనిచేసే తెలిపారు. కొన్నేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న స్వీపర్లకు కూడా 2 లక్షల జీతం ఉందని చెప్పుకొచ్చారు. ఇంజనీర్లకు ఆర్బీఐ గవర్నర్ కంటే ఎక్కువగా జీతాలున్నాయని వివరించారు. రెండో పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల జీతాలు భారీగా పెరుగుతున్నాయన్నారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా సరిపోవడం లేదని, పన్నుల్లో శాతం పరంగా వాటా నిర్ణయించినట్లుగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లో కూడా వాటా ప్రకారం కేటాయింపులు చేయాలని సూచించారు. రాష్ట్రాలు సొంత ఆదాయంపై దృష్టి సారించాల్సిన అవసరం తలెత్తుతోందని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పుడు జీతాలకు 1500 కోట్ల అయ్యేదని, 2018లో పీఆర్సీ సిఫార్సుల ప్రకారం 30% ఆమోదం జరగడంతో జీతాలు భారీగా పెరిగాయని రామకృష్ణారావు అన్నారు. ప్రస్తుతం జీతాలకు 6000 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిన్న 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై జరిగిన కాన్ఫరెన్స్ లో సీఎస్ పాల్గొన్నారు. ప్రణాళిక సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మంటేట్ సింగ్ అహ్లూవాలియా, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సమక్షంలో సీఎస్ రామకృష్ణారావు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ మనకి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్రమ్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి అక్రమ్? సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ఆధ్వర్యంలో నిన్న ఏదైతే ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం సిఫార్సుపై కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశానికి సిఎస్ రామకృష్ణారావు అయితే ఇందులో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం ఉద్యోగ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో జీతాల కోసం 1500 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అయితే 2018లో పిఆర్ బిస్వాల్ చైర్మన్ గా ఏర్పాటైన మొదటి పీఆర్సీ సిఫార్సుల మేరకు 30% ఫిట్మెంట్ పెంచడంతో దగ్గర రూపాయి 6,000 కోట్లు ఇప్పుడు ప్రజెంట్ ఖర్చు అవుతున్నట్లు చెప్తున్నారు. అయితే ఉద్యోగుల జీతభత్యాలపై సీఎస్ ఈ విధంగా మాట్లాడడంతో ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఏదైతే 2023లో శివశంకర్ ఆధ్వర్యంలో ఏర్పడిన రెండో పీఆర్సీ నివేదిక రెడీగా ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయకపోవడంతో ఇప్పుడు ఉద్యోగ వర్గాల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా ఇప్పటికే 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పీఆర్సీ అమలు చేస్తే దాని తలకు మించిన భారంగా అవుతుందని కావాలనే రాష్ట్ర ప్రభుత్వము తాత్సారం చేస్తున్నట్లయితే ఉద్యోగ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనందున రాష్ట్రానికి ఆదాయం సమకూడడం కూడా లేదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ జీతాలతోటి ఇటు రాష్ట్ర పరిస్థితి తీవ్ర ఇబ్బందులు పాలవుతుంది. ఈ పీఆర్సీ అమలు చేయడంతో డిఏలు పెండింగ్ ఉన్నవి ఇస్తే గనక రాష్ట్రం మొత్తం ఒక ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి అయితే ఉంది. అందుకే కావాలని రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నట్లయితే ఉద్యోగ వర్గాల్లో భావన ఉంది. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి సేవా రంగంతో పాటు ఇతర రంగాలు కూడా కుంటుపడ్డాయి. డిఎల్ఎస్ వంటి ఉపరంగాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. రాష్ట్రానికి సరిపడా ఆదాయం కూడా రావడం లేదు. దీంతో ఉద్యోగుల జీతభత్యాలు కూడా తలకు మించిన భారంగా అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ఉద్యోగులు అయితే దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.